జనగాం జిల్లా రణత్పల్లి మండలం. నా పేరు పవపల్లి యాదలక్ష్మి. అప్పట్లో తాను లెక్క 25 సంవత్సరాల క్రితం మేము కళ్ళమ్మ పెట్టాము. ఇప్పుడు కళ్ళు పోయే వాళ్ళం కాదు, లేదు. మేము కూలి పనులకే వెళ్తున్నాము. ఆరోగ్యాలు కూడా బాగా ఉండలేము, పోతలేము. ఆ పనికి కూడా పోనీకి శాతం అవుతలేదు. ఇప్పుడు మరి మీకు ప్రభుత్వం నుంచి ఏం కావాలి? ఏదన్నా ఆర్థిక సాయం అందాలి వ్యవసాయం తరపున. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మీ ఊళ్ళో ఎంతమంది ఉంటారు? చాలా మందే ఉన్నారు సార్, చాలా మందే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకేంటి తాటికల్లు నీరు తయారు చేస్తారు కదా, అదేమన్నా మీ ఊరి నుంచి వెళ్ళిపోతుందా? పోతారు అంటే పోతారు, కానీ ఇంకా వాళ్ళకైతే ఉద్యోగాలు ఇట్లా ఏం రాలేదు. చదువుకొని ఖాళీగానే ఉన్నారు. జాబులు ఏం లేవు. మీ ఊళ్ళో ఎన్ని పాలు ఉంటాయి? పాలు ఎన్ని పాలు ఉంటాయి? 75. అయితే ఇప్పుడు మీరు పాత రోజుల్లో పోయేవాళ్ళు కదా, ఇప్పుడు మరి ఎందుకు పోతలేరు ఇప్పుడు? ఏ కళ్ళు కూడా ఎక్కువ అవలేదు. ఆయన కళ్ళు కూడా తాగడం లేదు. మందు అది ఇది తాగి కళ్ళు తాగడం లేదు, గిరాకు లేదు ఆయన కళ్ళు కూడా. అయితే బెల్ట్ షాపులు రావడం వల్ల ఇట్లా ఇబ్బంది అవుతుంది. బెల్ట్ షాపులు రావడం వల్ల ఉన్న కళ్ళు కూడా గిరాకు లేదు. మీ ఊళ్ళో అమ్ముతారా మరి మందు? అమ్ముతారా? ఎన్ని షాపులు గౌన్లో అమ్ముతారా, వేరే వాళ్ళు అమ్ముతారా? షాపులు లాకలేవు. మా జనగాం జిల్లా రణత్పల్లి మండలం, గ్రామం బానేపేట, పగపల్లి కొవ్వరేను. నేను గీత కార్మికుని. 30 సంవత్సరాలుగా వృత్తి చేసుకొని పడతాను నేను. మాకు భూమి రాలేదు, జాగ రాలేదు, ఏమి రాలేదు. మొబైల్ ఫోన్ రాలే, మోకులు రాలే, ఏం రాలే, ఎక్సెల్ రాలేదు. మేము దేని గురించి మేము లబ్ధి పొందలేదు. మాకు 5 ఎకరాల భూమి రాలేదు, ఏమి రాలేదు. మాకు ఏమైనా సాయం చేయాలని మేము కోరుతున్నాం. మరి అప్లికేషన్ పెట్టిరా మీరు? మేము అప్లికేషన్ ఇట్లా పెట్టినాం సార్. మరి 5 ఎకరాల భూమికి మీకు గవర్నమెంట్ ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్. ఇప్పుడు సేఫ్టీ మోకులు, తర్వాత మోపెడ్ బండ్లు ఇవేమి ఇవ్వలేదా? ఏమీ లేదు సార్. మరి ఇప్పుడు మీ పట్టా భూములు అలా ఉన్నాయా, ఎట్లా ఉన్నాయి మీ? రైతులకు ఒక్కొక్క 7 తాళ్ళు ఒక తాడిస్తాం సార్. ఇచ్చి మా అంటే మేము కొన్నాం కట్టినాయి అటు. మరి ప్రభుత్వానికి ఎప్పుడన్నా మీరు చెప్పినాం సార్, చెప్పినాం. అప్లికేషన్ పెట్టిరా మరి? పెట్టినాక కూడా రాలే. మరి ఇప్పుడు దీని మీద ఆధారపడి 150 మంది బతుకుతున్నారు కదా. 150 మంది బతుకుతాం సార్. మరి అంతా అదే వృత్తి చేస్తున్నా, ఇంకేదైనా వృత్తి? వృత్తి కానీ వ్యవసాయం 2 ఎకరాలు 3 ఎకరాలు అంటే సాగు చేసుకుంటారు. అట్లా కట్టినా పడుతుంది జీవోపాయం. మీ ఊళ్ళో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళకి అవసరం లేక అనుకున్న తాళెక్కడే పడుతుంది గీత కార్మికులకి. చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నారు సార్, ఒక 50 మంది ఉన్నారు. వాళ్ళు ఏ పనులు చేస్తారు ఇక్కడ? ఇక కట్టిన తాళెక్కలు కట్టిన ట్రాక్టర్లు అవి చేసుకొని జాగ్రత్తగా పడతారు సార్. ఇప్పుడు మీ ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? మాకు 5 ఎకరాల భూమి కావాలి సార్. 5 ఎకరాల భూమి కావాలి మాకు. ఎక్సెల్ కావాలి మాకు, మోకులు కావాలి, అవన్నీ కావాలి సార్. ఇప్పుడు తాటి చెట్టు మీకు వెళ్ళి కింద పనులలో ఉన్నారు ఇక్కడ? పంటలు ఉన్నారు సార్. వాళ్ళకి డబ్బులు వచ్చినాయా? వచ్చాయి సార్. కొంత వాళ్ళు మళ్ళీ తాళ్ళు ఎక్కుతారా? ఎక్కుతలేదు సార్. కొంతమంది చచ్చిపోయిన స్పాట్ చచ్చిపోయిన పైన. ఇప్పుడు ఉన్నది కదా, ఇప్పుడు ఫస్ట్ డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా, వాళ్ళకు పర్మనెంట్ ఇచ్చిండా లేకపోతే టెంపరీ ఇచ్చిండా? ఇప్పుడు లైసెన్స్ ఉంది సార్. లైసెన్స్ వచ్చాయి. లైసెన్స్ వచ్చినాయి. అట్లని కాదు, గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చిండు? పర్మనెంట్ ఇచ్చిండా లేకపోతే టెంపరీ ఇచ్చిండా? కొత్త గవర్నమెంట్లో ఉంటారు సార్. అక్కడ ఏది గవర్నమెంట్లో మన దవాఖాన స్పాట్లో తాడితలు పడిపోతే 5 లక్షలు ఇస్తే సరిపోదు సార్. 10 లక్షలు ఇవ్వాలి. వాళ్ళ భార్య పిల్లలకు ఉపాధి హామీకి కొంచెం సాయం లెక్క అవుతుంది. వాళ్ళు ఏదైనా చేసుకొని పడతారు. ఇప్పుడు అంగవైకల్యం పొందిన వాళ్ళకు పర్మనెంట్ సర్టిఫికేట్ ఇస్తుందా టెంపరీయా? ఏమీ లేదు సార్. మాకు ఏమీ లేదు. ఇప్పుడు బిల్డింగ్ ముందు ఒకటి సర్దార్ సర్వే బాబు విగ్రహం నాకు కావాలి. సర్వే బాబన్న విగ్రహం మీరు పెట్టాలనుకుంటున్నారు? పెట్టాలి సార్. అంటే మీరు ఎంత పెట్టుకోగలుగుతారు డబ్బులు? మీకు ఆర్థిక సాయం ఎంత కావాలి? మాకు విగ్రహం కావాలి. మాకు ఇప్పటికీ మా కమిటీ వాళ్ళకు ఒక 5 లక్షల దాకా అయింది. ఇంకొక 25 లక్షలు మాకు సాయం కావాలి. ఇప్పుడు దాదాల నుంచి మీకు సేకరణ ఎవరిని అడగలేదు సార్. ఎవరిని అడగలేదు. భూమి రాలేదు, ఏమి రాలేదు. మీరు చదువుకున్న దానిలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు మీకు? మా దగ్గర దాదాపు మొత్తం నిరుద్యోగులే ఉన్నారు సార్.
ఇప్పుడు ఇంకా మీకు ప్రభుత్వం నుంచి వచ్చే మీ గ్రామానికి ఇంకేమేమి కావాలి? మాకు గౌడ సంఘ సంబంధించిన ఏం రాలే. మాకు గవర్నమెంట్ నుంచి వచ్చేది 5 ఎకరాలు మా విలేజ్ని బట్టి అయితే 10 ఎకరాలు కావాలి సార్ మాకు. మా పెద్ద కులం మాది. దాదాపు 600 ఓటర్స్ నాదే గౌడ్సే. విలేజ్లో సగం మంది మేము ఉన్నాం, గౌడ్సే ఉన్నాం. ఇంతవరకు రాలేదు. అప్పుడు సొసైటీ కాలేదు. సొసైటీ అయినాక అన్నీ వర్తిస్తాయంటే ఇక మాకు ఎవరు ముందుకు వస్తలేరు. ఈ గవర్నమెంట్ అన్న ముందు పడుతుంటే ఇక వాళ్ళ సుతిగా ఏం చేస్తారో తెలియదు. ప్రభుత్వానికి మరి ఎప్పుడైనా చెప్పిలా మీరు? చెప్పినాము. ఇప్పుడు మాకు సార్ కొద్దిగా సార్ కడియన్ సార్ కొద్దిగా మాకు ఆర్థిక సాయం భవనానికి ఒక 5 లక్షలు ఇస్తాను. ఏది కమిటీ వాళ్ళకి? ఈ సేఫ్టీ మోపులు ఇంకా రాలేదు సార్ మాకు. మా జిల్లా కార్యదర్శి బాల్య వెంకటమల్లి గారు వస్తాయని అంటుండే కానీ ఇంతవరకు రాలేదు. సర్దార్ సర్వే పాపన విగ్రహం అయితే మాకు ఇప్పించే ప్రయత్నం చేయండి. మీరు ఎంత పెట్టుకుంటారు సర్వే? మేము పెట్టుకుంటాం. మాకు విగ్రహం ఇస్తే మేము తాతయ్య మీద మొత్తం మేము పెట్టుకుంటాం. అంటే ఎంత పెట్టాలనుకుంటున్నాం సార్? 5 ఫీట్లదా 6 ఫీట్లదా? 5 ఫీట్లు 6 ఫీట్లు అంటే మంచిగానే ఉండాలి. భవనం కూడా భవనం ఇస్తారు కదా సార్ మీరు. జనగామ జిల్లా కోనపల్లి మండలం గ్రామం బాలాజీపేట. గౌడ సంఘ అధ్యక్షుని కొడిపల్లి రాజు. ఆ కుల సమస్యలు కొన్ని ఉన్నాయి సార్ మాకు. కొన్ని అయితే మాకు గవర్నమెంట్ ల్యాండ్ 5 ఎకరాల ల్యాండ్ రాలేదు. మాది సొసైటీ 2019లో సొసైటీ అయింది. ఆ వరకు టీఎఫ్టీ ఉండే. 5 ఎకరాల ల్యాండ్ మాకు రాలేదు ఇంతవరకు. దాదాపు మాది పెద్ద విలేజ్లో పెద్ద గౌడ సంఘం మాదే, పెద్ద కులం. దాదాపు ఒక 600 ఓటర్స్ ఉంటాం మేము. మాకు ఒక గౌడ కుల కమిటీ హాల్ కట్టాలంటే ఆర్థిక సాయం మాకు కొద్దిగా కావాలి. అదే దాన్ని ఆరంభించినాం. అది కొద్దిగా ఒక దగ్గర మీద నడుస్తూ ఉంది. ఇప్పుడు కమిటీ హాల్ వేసారు కదా, కమిటీ హాల్కి ఇప్పటివరకు ఎంత ఖర్చు వచ్చింది? దాదాపు ఇప్పటికీ ఒక 5 లక్షలకు వచ్చింది. అంటే ఇప్పుడు ఎంత అవసరం పడుతుంది? ఇంకో 20-25 దాకా అవుతుంది సార్. మీకు ప్రభుత్వం నుంచి వచ్చిన 5 ఎకరాల భూమి వచ్చిందా? రాలేదు. ఈ సేఫ్టీ మోకులు ఇవి వచ్చినాయా? సేఫ్టీ మోకులు రాలేదు. ఈ తాటి చెట్టు మీకు వెళ్ళి వికలాంగులైన వారికి ఏమైనా డబ్బులు వచ్చినాయా? ఇంకా రాలేదు సార్ ఎవరికి. మా ఊళ్ళో ఒక ఆయన వాటూరు రమేష్ అనే గౌడు దాదాపు ఒక 52 ఏళ్ళు ఉంటాడు. మరణించడం జరిగిపోయింది తడజారి. అతని సుధా సాయం ఆర్థిక సాయం సుధా అందరూ ఇంకా 15,000 ఆర్థిక సాయం స్పాట్లో వేసే పైసలు సుధా రాలేంతవరకు. 15,000 కూడా రాలేదా? రాలేదు. అంటే డాక్టర్ సర్టిఫై చేసిండా? సర్టిఫై చేసినాం. అంటే ఏ సర్టిఫికేట్? పర్మనెంట్ సర్టిఫికేట్ ఇచ్చిండా టెంపరీగా? పర్మనెంట్ సర్టిఫికేట్.